నరేంద్రుడి జైత్రయాత్ర ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీ 75వ జన్మదినం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి క్యూన్యూస్ తరఫున తర్వాత ప్రేక్షకుల తరఫున జన్మదిన శుభాకాంక్షలు. ఛాయ్వాలా నుంచి ప్రధాని స్థాయికి ఎదిగిన నేత, గుజరాతీ సీఎంగా 13, దేశ ప్రధానిగా 11 ఏళ్ళు, 40 ఏళ్ల ప్రస్థానంలో ఎన్నో ప్రశంసలు విమర్శలు. మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ట్రంప్ అని చెప్పేసి, ట్రంప్ మొన్న మై ఫ్రెండ్ మోదీ అని చెప్పేసి శుభాకాంక్షలు చెప్పినట్టు మంచిగా ఉన్నది. కానీ నిజంగా కూడా మోదీ వచ్చిన తర్వాత చాలా మార్పులు చేర్పులు అయితే వచ్చినాయి. దేశ రాజకీయాల్లో ఆయనను కోట్లాది మంది తమ ఆరాధ్య దైవంగా భావిస్తారు. ఆయన దేశభక్తికి తిరుగులేదని, కుటుంబంతో సహా సర్వస్వాన్ని త్యాగం చేసి దేశాన్ని అగ్రరాజ్యంగా మార్చేందుకు అహర్నిశలు కృషి చేస్తుంటాడని వారు భావిస్తుంటారు. అదే సమయంలో ఆయన దేశంలో ప్రజల మధ్య చిచ్చు పెడతారని, విద్వేష భావాలు రెచ్చగొడతారని, అనేక తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారని, దేశాన్ని వెనక్కు నడిపిస్తారని మరికొంతమంది తీవ్రంగా విమర్శిస్తుంటారు. ఆయన ఎవరో కాదు, 13 ఏళ్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించి గత 11 సంవత్సరాలుగా దేశ ప్రధానిగా వ్యవహరిస్తున్న నరేంద్ర దామోదర్ దాస్ మోడీ. దేశ రాజకీయాలపైనే కాదు, ప్రజల మనోభావాలపైన ఆయన చెరగని ముద్ర వేసుకున్నాడు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇక మన పోరాట చరిత్రకు ప్రతీక తెలంగాణ విమోచన దినోత్సవం. అసలు యాక్చువల్గా ఎవరు రాయలేదు చూసారు. అయ్యేలా సెప్టెంబర్ 17 గురించి భారతీయ జనతా పార్టీ అక్కడ అమిత్ షాను పిలిపిస్తాం, కేంద్ర హోంమంత్రిని పిలిపిస్తామని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కార్యక్రమం కనిపిస్తలేదు. అక్కడ కాంగ్రెస్ పార్టీ గతంలో మేము చేస్తాం అట్లని చెప్పేసి అన్నారు. వాళ్ళు కూడా ఇది ప్రజాపాలన కార్యక్రమం అన్నారు, వాళ్ళు పెద్దగా పట్టించుకుంటలేరు. తర్వాత ఇప్పుడు ఏంది, ఇప్పుడు గతంలో ఏది బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అట్లా చేస్తాం ఇట్లా చేస్తామని చెప్పేసిండ్రు, వాళ్ళు కూడా పక్కకు పెట్టేసిండ్రు. సెప్టెంబర్ 17 మర్చిపోతారు ఒక రకంగా. ఇది ఒక రకంగా ఇది కథ నడుస్తూ ఉంది. కాకపోతుందంటే ఈ సెప్టెంబర్ మరొక మంచికే అన్నట్టు, అవి జరగకపోవడం కూడా మంచికే. ఎందుకంటే బీసీల పార్టీ ఆవిర్భవిస్తూ ఉంది, బీసీలకు మంచి రోజులు రాబోతూ ఉన్నాయి. ఇది ఒక శుభదినం. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అంటుండే ఇక నేడు పరేడ్ గ్రౌండ్స్లో బహిరంగ సభ నిర్వహిస్తారట. ముఖ్య అతిథిగా పాల్గొన్న రాజ్నాథ్ సింగ్, అక్కడ ఆయన వస్తారనుకుంటే ఈయన రాజ్నాథ్ సింగ్ వస్తున్నట్ట. ఇప్పటికే నగరానికి చేరుకున్న రక్షణ మంత్రి, ఫస్ట్ హోంమంత్రి వస్తానన్నారు. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూన్యూస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూన్యూస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.